అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? భారతదేశంలో అలాగే కొన్ని దేశాల్లో ఈ క్రైస్తవ్యం పైన ఎందుకు విరుచుకు పడుతున్నారు? ఎందుకు ఈ క్రైస్తవ్యం అంటే ద్వేషం కలుగుతుంది? ఎందుకు ఈ క్రైస్తవం అంటే అసూయ పెరిగిపోతుంది? దీని మూలాలేంటి? అయినా ఎంత చంపినా, ఎంత మందిని చంపినా, సత్యం బోధిస్తున్నవని ఎంత మందిని హింస పెట్టినా నానాటికి ఇది పెరిగిపోతూనే వస్తుంది. కానీ ఇది ఆగడం లేదంటే మనుషులను చంపుతున్నారు, కానీ ఈ మార్గాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు అనంటే ఒక వచనాన్ని చూసి మనం ముందుకు వెళదాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 33 నుంచి చూద్దాం. 33 నుంచి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని సంపనుద్దేశింపగా. ఎవరిని చంపాలనుకుంటున్నారు? ఆ పారాగ్రాఫ్లో అత్యాగ్రహం తెచ్చుకున్న వారు ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయ్యులు. నెక్స్ట్ తెచ్చుకొని వీరిని సంపనుద్దేశించగా. ఎవరిని చంపాలనుకుంటున్నారు అనంటే అపోస్తులను చంపాలనుకుంటున్నారు. ఉద్దేశము కలిగి ఉన్నారు, ఎలాగైనా సరే వీళ్ళని మనం చంపేయాలిరా. ఈ క్రైస్తవ్యం మనం ఊరుకుని కొలదు బెట్టరిగిపోతుందిరా, చంపేద్దాం. చంపేయడమే. ఇంకా సత్యాలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి అంటే మీ మతానికి అడ్డొస్తే మీరు చంపేస్తారు. చంపేయడమే మీ యొక్క ధ్యేయం. చంపేయడమే. చంపేస్తే ఇక్కడతో పీడ విరిగిపోద్ది అని ఇలా చెత్త ఆలోచన. మీకు అర్థమవుతుందా? చెత్త ఆలోచన అది. ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే పీడ విరిగిపోద్ది అనుకున్నారేమో. చెత్త ఆలోచన అది. ఇక్కడ కూడా అదే ఆలోచన. ఏంటి? వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని సంపనుద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి. వినండి బాగా. అక్కడ ఏం జరుగుతుంది అంటే అపోస్తలులు పేతురు గారు, యోహాను గారు, వీళ్ళు అనేక మందికి దేవుని గురించి చెబుతూ, యేసు ప్రభు గురించి చెబుతూ, మేము చెప్పే సంగతులు మా సొంత వాక్యాలు కాదు, మేము చెబుతున్న విషయాలకి పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఉన్నాడు, ఆ మహానుభావుణ్ణి మీరు చిలువ వేసి చంపేశారు, ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తేనే మీకు రక్షణ ఉంది తప్ప మీకు రక్షణ అనేది వేరుగా లేదు అని చెబుతుంటే ఆ మాటలు విన్న కొంతమంది శాస్త్రులు, పరిచయులు ఎలా ఉన్నారంటల్లో? అత్యాగ్రహం. అత్యాగ్రహం అంటే ఏంటి? ఉగ్రత. ఇంకా ఆయన్ని పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది అనమాట. అంత కోపంతో ఉన్నాడు. వదలండి నన్ను, ఇంక వీడిని వేసేస్తాను నేను, ఇంకా నన్ను ఎవడు పట్టుకోకుండా, నన్ను ఎవడో నాకు ఎదురు తిరగకండి, నాకు ఎవడు ఎదురు చెప్పకండి, ఇంకా నేను ఆగను అని పట్టుకుంటే ఒళ్ళు వీడెక్కిపోయి ఆ పట్టుకున్న వాడిని కూడా అక్కడికక్కడే ఒక తొక్కు చంపేసి అంత అత్యాగ్రహంతో నిండిన పోని వారే ఇంకా చంపేయాలని ఇంకా మేము వినలేకపోతాం రా బాబు వీళ్ళ బోధలో అని అంటున్న టైంలో అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు చెప్పండి. గమలీయేలు. ఎవరు? గమలీయేలు. మన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంది ఈయన దగ్గరే. ఎలాంటోడు ఈయనంటే చాలా గొప్పోడు. ఆ గమలీయేలు అనే పరిచయుడు చాలా మంచివాడు, ధర్మశాస్త్రమందు దిష్ట. కొన్ని వేల మందిని ధర్మశాస్త్ర విషయంలో కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చిన సూపర్ స్టార్ ఆయన. ఆ రోజుల్లో ఆ గమలీయేలు గారు అలా వీధంట అలా వస్తుంటే వీధిలో ఉన్న వాళ్ళంతా లేచి ఆయనకు వందనాలు చెప్పేవారంట. వీధిలో వస్తుంటే, రే గమలీయేలు గారు వస్తున్నారు, లేవండి లేవండి. ఎక్కడున్నా సరే పరిగెత్తుకొచ్చి వందనాలు చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు వెళ్ళేటూరంట. అలాంటి ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సత్యం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో చెప్తాను. ఆగ్రహం పొందుతున్న వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు?
కోపంతో రగిలిపోతున్న వారితో ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం చూద్దాం. కింద గమలీయేలను పరిచయుడు ఆ మహాసభలో లేచి ఏమంటున్నాడు, ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఈ గమలీయేలనే ఈ పరిచయుడు ఈ మహానుభావుడు లేసన్నాడు, ఒరే బాబు వాళ్ళని కొంచెం వాటి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఎవరిని? అపోస్తలుని. అపోస్తలు అక్కడ బంధింపబడి ఆ సభలో ముద్దాయిలుగా నిలబడి ఉన్నారు. ఈ శాస్త్రులు ఈ పరిచయులు వీళ్ళందరూ చంపేద్దాం వీళ్ళని అని ఎదురు చూస్తున్నారు. పరిచయుడు లేచాడు. గమలీయేలు పైకి లేచి సైలెంట్, ఒకసారి ఆగండి, నేను ఒక మాట చెప్తాను ఆగండి అన్నాడు. సరే పెద్ద ఆయన లేచాడు, ఏం చెప్తాడు ఏంటో అని అందరూ కూలుకున్నారు. ఈ అపోస్తలు ఇక్కడ ఉన్నారు కదా, పక్కన నిలబడి ఉన్నారు కదా, మరి నాయన కొంచెం బయట తీసుకుపోండి అన్నాడు. ఎందుకు? ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి. ఎవరితో? కోపపడుతున్న వారితో, రెచ్చిపోతున్న వారితో ఒక సీక్రెట్ చెప్పాలి. ఇప్పుడు ఈ విషయం వెళ్ళనకూడదు, కొంచెం పక్క వెళ్ళిపోండి బాబు మీరు అన్నాడు. సరే అని చెప్పాడు, వెళ్ళిపోరు. అప్పుడు ఈ గమలీయేలని ఈ పరిచయుడు కోపముతో రెచ్చిపోతున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలులారా, అక్కడ ఉన్న వాళ్ళతో, ఏంట్రా మీరు చేస్తున్నారు? చంపేస్తారా? యేసుక్రీస్తు సువార్త చెబుతున్న ఈ అపోస్తలుని చంపేస్తారా మీరు? ఏమన్నా కొంచెం బుర్ర ఏమన్నా ఉందా? పని చేస్తున్నా మీకు అంటున్నాడు. ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేస్తున్నారో జాగ్రత్త సుమండి అంటున్నాడు. అర్థమైపోయింది ఆయనకి. ధర్మశాస్త్రాన్ని దిష్టగా ఆలోచించిన ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించి సత్యం ఆటోమేటిక్గా ఆయనకు అర్థమైపోయింది. ఎందుకు? ధర్మశాస్త్రంలో యేసుని గురించి ఉందా లేదా? ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా వీళ్ళు పైగా పెట్టరేగిపోతున్నారు. ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే మా మతం గొప్పది, మాది సనాతనం అని గింజేసుకుంటున్నారు. ఎప్పుడైనా వీళ్ళు సనాతన గ్రంథాలు చదివారా? చదవరిల్లో. ఎవడో ఏదైనా చెబితే అవునా మన దేవుని దూషించాడా అయితే వేసేద్దాం, మన గ్రంథం తిట్టాడా అయితే వేసేద్దాం. ఒరే నాయన, నీ గ్రంథంలో ఏముందో తెలుసా? అసలు అవతల మనిషి నీ దేవుణ్ణి ఏమన్నాడో తెలియదు, నీకు నీ గ్రంథంలో ఏముందో తెలీదు. నీ ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాత్రం వాడెవడో మాట వినేసి రెచ్చిపోతావు నువ్వు. అసలు విషయం తెలియదు మనకి. వీళ్ళంతే. ధర్మశాస్త్రము తెలిసిన పరిచయుడు లేచి ఆగండ్రా అంటున్నాడు. ధర్మశాస్త్రం తెలియని పనికిమాలుళ్ళు అందరూ చంపేద్దాం అంటున్నారు. అక్కడ మీకు అర్థమైందా? అక్కడ క్లారిటీ వచ్చిందా? ఈ ధర్మశాస్త్రం లేచిన వాడు ఏమంటున్నాడు తెలుసా? తెలిసిన వాడు ఈ గమలీయేలు, ఏం చేస్తున్నారా మీరు? అందుకే వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటే వీళ్ళ పరువు పోద్దని. ఎవరి పరువు? గమలీయేలు వాళ్ళ మనిషి. ఎవరి మనిషి? చంపేద్దామని అనుకున్న వాళ్ళ మనిషి. కానీ ఎవరి తరపున మాట్లాడుతున్నాడు? అపోస్తుల తరపున మాట్లాడుతున్నాడు. ఎందుకు అపోస్తుల తరపున మాట్లాడుతున్నాడు? అపోస్తులు ఏమన్నా ఈ గమలీయేలుకి ఏమన్నా డబ్బు ఇచ్చారా? లంచం ఏమైనా ఇచ్చారా? ఇదిగో మమ్మల్ని కేసులో ఇరికించారు, న్యాయసభలకు మమ్మల్ని ముద్దాయిలుగా నించబెట్టారు, మా తరపున ఏమైనా మాట్లాడి మీకు ఒక 10,000 ఇచ్చేస్తాం అన్నారు వీళ్ళు? అనలేదు. మరి ఎందుకు వాళ్ళని బయటకు పంపించి వీళ్ళతో సీక్రెట్గా ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ గమలీయేలు అని అంటే, అతను ధర్మశాస్త్రం పట్ల ఏముంది? అవగాహన ఉంది. అతనికి తెలుసు. కొంతమంది హైందవ మతంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు. అవునరా నాయన, మన ధర్మశాస్త్రంలో చాలా దరిద్రం ఉంది, మీరు ముందుకెళ్ళిపోయి మూతుపళ్ళు రాలగొట్టుకోకండి. మన సనాతన ధర్మ ప్రకారం ఇప్పుడు ఆ సనాతన ధర్మ ప్రకారాన్ని ఇప్పుడు మనం పాటిస్తే ఎవడో మనిషి బతకలేడు, ఇప్పుడు అది ఇప్పుడు సెట్ అవ్వదు, కుదరదు ఇప్పుడు అని కొంతమంది హైందవులు ఉన్న పెద్దోళ్ళు, వాళ్ళ గ్రంథాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. వాళ్ళకి నిజంగా సెల్యూట్ కొట్టాలి, వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నేను కొంతమంది అలాంటి వాళ్ళ వీడియోలు నాకు ఎదురు పడినప్పుడు వాళ్ళకి చెప్తాను, ప్రపంచంలో మన భారతదేశంలో, ముఖ్యంగా మన భారతదేశంలో మీలాంటి తల్లులు, మీలాంటి గొప్ప నాయకులు ఉన్నారంటే చాలా సంతోషకరమైన విషయం. మీరే చెప్పాలి. నిజంగా రెచ్చిపోతున్న వాళ్ళను మీరు చెప్పాలి, సార్ మంచి వాళ్ళు, మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు, మీకు మీ గ్రంథాల పట్ల అవగాహన ఉంది, మా గ్రంథాల పట్ల కూడా మీకు అవగాహన ఉంది, మీరు చదువుతున్నారు, చరిత్ర తెలుసుకుంటున్నారు, కనుకే ఇలా మాట్లాడుతున్నారు. మీరు శభాష్ సార్,
అందరూ మీలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది మన దేశం అని ఎంతో మందికి నేను కూడా కామెంట్లు పెట్టాను, వాళ్ళతో ఫోన్లు కూడా మాట్లాడాను. కానీ అవగాహన లేని వాళ్ళే, ఒక సామెత ఉంది మన తెలుగులో, ఏంటి అంటే అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడతా ఉంటుందంట. అలాగా ఈరోజు మతం పిచ్చుతో కొట్టుకు చచ్చిపోతున్న వాళ్ళు ఎవరంటే ఏమీ లేని ఆకులీలలో, కనీసం చరిత్ర అంటే ఏంటో తెలియని ఆకులీలలో, గ్రంథాలు ఎక్కడ పుట్టాయో, ఎలా పుట్టాయో, ఎప్పుడు పుట్టాయో, ఏ సంవత్సరంలో ఎవరు రాశారో కూడా తెలియని వాళ్ళు రెచ్చిపోతారంతే. మాది 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 గొప్ప. ఏంటి మీది గొప్ప? ఏదైనా ప్రశ్నిస్తే మరి ఏంట్రా ఇది, ఇందులో గొప్ప ఏముంది చూపించరాని ఒక విషయాన్ని అడిగితే, ఒక ప్రశ్న వేస్తే దాని సమాధానం చెప్పలేక, అయ్యి ఎవడు చదవమన్నాడు నిన్ను మా గ్రంథాలని, నీకు పనేంటి అని అడుగుతున్నారు. ఒరే నాయన, మాది గొప్ప అంటున్నారు కదా, ఎంత గొప్పో తెలుసుకుందామని మీ గ్రంథాలు తిరగేస్తే మళ్ళీ ఎవడు చదవమంటాడంటారు ఏంటారు మీరు? పోనీ మీరు చదివి చెప్పండి, పోనీ మీరే చదివి చెప్పండి మాకు, మీ గ్రంథాలు ఎంత గొప్పవో మీరు చదివి చెప్పండి మాకు, మేము వింటాం. అది చేయరు, మాకు రాదు. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని ఒకడున్నాడు, పందిగడు. ఈడేం చేస్తున్నాడంటే ఎక్కువసేపు క్రైస్తవుల మీద పడి ఏడవడమే. వీడిని ఒక సిసిటీవీ యాంకరు ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఈయన్ని ఎంట్రీలో. ఏంటంటే, బాబు ప్రవీణు, క్రైస్తవులందరికీ ఒకే దేవుడు ఉన్నాడు, ముస్లింలందరికీ ఒకే దేవుడు ఉన్నారు, మరి మీకేంటి అంతమంది దేవుళ్ళు, అంతమంది దేవుళ్ళు, 33 కోట్ల మంది దేవుళ్ళు ఏంటి అని అంటే, వీడేమన్నాడు తెలుసా? దయచేసి మా గ్రంథాల గురించి నన్ను ఏం అడగండి, మా గ్రంథాల గురించి నాకు ఏమీ తెలియదు అన్నాడు. వెంటనే, నీ గ్రంథాల గురించి నీకేంటో తెలియకుండా ఎదటోడి మీద నువ్వు ఎందుకు పడుతున్నావు? ఎదరవాడి గ్రంథాన్ని నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు? ఎదుటివాడి కంటిలో ఏముందో ఎందుకు చూస్తున్నావు నువ్వు? నీ కంట్లో ఏముందో నువ్వు చూసుకోకుండా ఎదుటివాడి కంటిలో ఏముందో ఎందుకు చూస్తున్నావు నువ్వు అని గట్టిగా గడ్డి పెట్టాడు. అందుకే టైటిల్ ఏమని పెట్టాడు తెలుసా? అజ్ఞానభరితుడైన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. అజ్ఞానవంతుడు. మాది గొప్ప అని అనుకున్నప్పుడు మీది ఎంత గొప్పో నీకు తెలిసి ఉండాలి. మీది ఎంత సూపరో ఫస్ట్ నీకు తెలిసి, నీకు అవగాహన ఉండాలి. మాది ఎంత గొప్పో మాకు అవగాహన ఉంది. మా ప్రతి ఒక్కరి చేతుల్లో, క్రైస్తవుల ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బైబిల్ తీసుకుని వెళ్తారు. మరి నువ్వేం తీసుకుని వెళ్తున్నావు? చిన్నజీయర్ స్వామి అని ఒక పీఠాధిపతి, చాలా పెద్ద పీఠాధిపతి, హైందువులందరికీ ఒక గొప్ప వ్యక్తి ఈయన. అలాంటి వ్యక్తి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? హైందువులను తిడుతూ ఏమన్నాడంటే, మీరు ఆ క్రిస్టియన్స్ మీద, ఆ ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు, వాళ్ళకంటూ ఒక ప్రామాణికాలు ఉన్నాయి. క్రైస్తవులకేమో బైబిల్ అనేది ఒక ప్రామాణికంగా వాళ్ళు పెట్టుకున్నారు, ముస్లింలకేమో ఖురాన్ ఉంది ప్రామాణికంగా, మరి మీకేముందరా అని అడిగాడు. మీకేముంది? ఏమీ లేదు, మీకు ఎగిరెగిరి పడతారు. ఏది మీకు ప్రామాణిక గ్రంథాలు ఏవి? వేటిని బట్టి మేము ఫలానా మాది గొప్ప అని దేన్ని బట్టి అంటున్నారు అని అంటే సమాధానం లేదు. ఎవరైతే ఈరోజు మిడిచికి పడిపోతున్నారో వీళ్ళందరికీ జీరో నాలెడ్జ్, అస్సలు అవగాహన లేదు. తెలిసిన వారేమో సైలెంట్గా ఉంటారు, తెలియని వారు పెట్టరేగిపోతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఏమన్నాడు ఇక్కడ. ఈయనేమంటున్నాడు? ఇశ్రాయేలులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి అంటున్నాడు. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు చంపేద్దాం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఎవరిని చంపేయాలి? అపోస్తులను చంపేయాలి. ఇప్పుడు మీరు ఇది చెయ్యాలనుకుంటున్నారుగా, ఈ విషయంలో జాగ్రత్త అంటున్నాడు. చంపేస్తారా ఏంటి? చంపేయడమే, చంపేయడమే. ఒక జాగ్రత్త అంటున్నాడు. యా బాబా, ఎందుకు జాగ్రత్త అని అంటే అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? ఈ దినములకు మునుపు తోద లేచి
తానొక గొప్పవాడినని చెప్పుకొనిను ఇంచుమించు 400 మంది మనుషులను వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులేరి. వినండి, ఏమన్నాడు తెలుసా? మొదటి పాయింట్లో ఏమన్నా తెలుసా? చంపేస్తారా? చంపేస్తాం. నిజమే నిజమే, జాగ్రత్త రోయ్ అని అంటే, ఎందుకు జాగ్రత్త అంటే, మీకులాగానే తోదా అనేవాడు ఒకళ్ళు లేచాడు. 400 మందిని వెనకాల 400 మందిని వేసుకుని ఇంకా క్రైస్తవ్యం లేపేద్దాం అని పెద్ద పోటుగళ్ళగా వెళ్ళాడు. పోటుగళ్ళగా ఎవరిని చంపాడు తెలిసాడు? ఆడెవరిని చంపలేకపోయాడు, ఆడే చంపబడ్డాడు. వాడు చచ్చిపోయాడు, ఆ 400 మంది చెదిరిపోయారు. ఇంకో విషయం చెప్పనా అన్నాడు. ఏంటి అంటే 37 వచనం, వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. ఇంకొకడు ఎవడంటే ఇడు గమలీయేలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ మనకు ఆన్సర్ కావాలి. అక్కడ అపోస్తల నుంచి చంపేద్దామని ప్లాన్ వేసుకుంటున్న వారితో మాట్లాడుతున్నాడు. చంపేస్తావనైనా ఏంటి? అపోస్తలను చంపేస్తావా? ఆ పేతురుగారిని చంపేస్తావా? ఆ యోహాన్ని చంపేస్తావా? ఆ ఫిలిప్పుని చంపేస్తావా? అలా చంపేద్దామని ఇంతకుముందు తోదా ఒకళ్ళు వేసాడు. 400 మందిని కూడబెట్టుకుని వెళ్ళాడు, ఆడే చచ్చాడు. జాగ్రత్త రోయ్ అని నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ పరిస్థితి కూడా అలా అవుతుంది. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకొకడు వచ్చాడు, యోధా అని, గలిలయుడాడు. వాడే ఏం చేశాడు? మొత్తం గలిలయలో ఉన్న ప్రజలందరినీ ప్రేరేపించాడు. రండి రండి రండి, ఇంకో మన మతం నాశనం అయిపోతుంది, ఈ క్రైస్తవ మతం వచ్చి మనలందరినీ మార్చేస్తుంది, రండి 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 అని మొత్తం ప్రజలందరినీ ప్రేరేపించాడు. వాడు కూడా పోయాడు. తెలుసా విషయం మీకు అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి వింటున్న వాళ్ళకి ఎలా ఉంది? ఇప్పుడు చుక్కలు పడుతున్నాయి, వీళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి చెమటలు పడుతున్నాయి. వీళ్ళకి ఏంట్రా, ఒక పెద్ద ఆయన గమలీయేలు గారు, మహాపరిసయ్యుడు గారు ఒక్కసారిగా మనల్ని గాలిలో బుడగలోంచి గాలి తీసేసినట్టుగా తీసేస్తున్నాడు ఏంటి? ఎలా ఉన్నారు వీళ్ళు? 38 వచనం, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఎవరి జోలికి వెళ్ళొద్దు అన్నాడు? అపోస్తుల జోలికి వెళ్ళొద్దు, మీరు ఆ క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు. వెళ్ళారా మీకే నష్టం. మీ ముందు ఇద్దరిని చూపించాను, తోదావన్నవాడు ఒకడిని, యోధా అనేవాడు ఒకడిని చూపించాను. ఇద్దరిని చూపించాను. ఒక్కొక్కడు ఏకంగా కొన్ని 100 మందిని వేసుకుని వెళ్ళారు. వాళ్ళు కొన్ని 100 మందిని తోడుకుని వెళ్ళారు ఈ మార్గాన్ని, ఈ క్రైస్తవాన్ని నాశనం చేయడానికి. కానీ వాళ్ళే పోయారు. ఇప్పుడు పెద్ద తోపుగళ్ళలాగా మీరు బయలుదేరారు, పెద్ద తోపుల్లాగా మీరు బయలుదేరారు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు 38వ వచనంలో, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి అంటున్నాడు. ఏమంటే తెలుసా? ఒరే, ఎవడి వల్ల అవ్వట్లేదురా, మీ వల్ల ఏమవుతుందిరా? ఇది నిజంగా మనుషులు కల్పించిందే అయితే వాళ్ళంతటా వాళ్ళే నిర్మూలమైపోతారు. ఆ ప్రయత్నం దానంతట అదే క్లోజ్ అయిపోతుంది. మీరేం పెద్ద ఏమో గింజుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుని వలన ఈ కార్యం జరుగుతుంది అనుకో, మీరు దేవునితో పోరాడేవారు అవుతారు. డైరెక్ట్గా వీళ్ళతో కాదు, మీరు ఎవరితో? వీళ్ళని చంపేద్దాం అనుకున్నారు మీరు. అంటే అది దేవుని కార్యమైతే ఎవరితో పెట్టుకున్నట్టు గొడవ? ఇప్పుడు ప్రధానమంత్రి కేంద్రం లెవెల్లో రోడ్డు పక్కన చెట్లు నాటిస్తున్నారు. ఇప్పుడు ఎవరు నాటిస్తున్నారు? ప్రధాని మోడీ గారు కేంద్రం నాటిస్తుంది. అంటే రోడ్డు పక్కల చెట్లు నాటమని డైరెక్ట్గా హైకమాండ్ ఆర్డర్ చేసింది, అవునా? ఇప్పుడు మనం వెళ్ళి చెట్లు నాటుతామేంట్రా తీ అన్నాం అనుకో, ఎవరితో మనం విరోధం పెట్టుకున్నట్టు? ఇప్పుడు చెట్లు నాటేవాళ్ళతో కాదు. చెట్లు నాటేవాళ్ళు ఏం చేస్తారంటే, సార్
మానేస్తాం అని మానేసి, సార్ ఫోన్ కొడతారు వీళ్ళు, పలానా ఎవడో స్వామి అండి సార్, ఆడు నాటొద్దని చెప్పి ఆపేసాడండి, మేము ఆపోయాం, పని ఆపేసాడు, మేము ఆపేసాం పని, ఇదిగో కూర్చున్నాం, ఏం చేయమంటారు చెప్పండి అంటాడు. ఎక్కడది అని అడుగుతారు. ఎవరు? అధికారులు. ఎక్కడ, ఏ ఏరియా, లొకేషన్ పెట్టు అంటారు. లొకేషన్ పెడతారు వీళ్ళు, పలానా 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 సో అని. టక్మన్ విత్ ఇన్ సెకండ్లో కుయ్యం పోలీసులు జీపులు వచ్చేస్తాయి. ఏం చేస్తారు? 2 చేతులు కాళ్ళు కట్టేసి జీప్లో పడేసి తీసుకెళ్ళి లోపలాడేస్తారు. ఎవడొచ్చినా సరే, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ప్రెసిడెంట్ వచ్చినా, ఎవడొచ్చినా వీడిని మెదలు వీలు లేదు అంటారు. అంటే చెట్లు నాటొద్దని నేను ఎవరితో పెట్టుకున్నాను ఇప్పుడు? నాటేవాళ్ళతో కాదు. ఎవరితో? హైకమాండ్, కేంద్రంతో, పెద్ద పై అధికారంతో పెట్టుకున్నాను నేను. స్వార్థ చెప్పొద్దని వీళ్ళని ఆటంకిస్తున్నారు. అది దేవుని కార్యమైతే ఎవరితో పెట్టుకున్నప్పుడు యుద్ధం? వాళ్ళతో. దేవుని యొక్క కార్యమైతే ఎవడి తరం కూడా కాదు, ఎవడు ఆపలేడు. ఈ క్రైస్తవ్యాన్ని ఎంతో మంది ఆపాలని చూస్తున్నారు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఎంతో మంది కృషి చేస్తున్నారు. సతికలు పడిపోయి కింద పడి నేలపడి మట్టిలో కలిసిపోతున్నారే కానీ ఎవడి తరం కూడా కావట్లేదు. కారణం ఏంటి అని చూస్తే, కారణం ఏంటబ్బా అని అంటే, ఇది దేవుని వలన కలిగినది. దేవుని వలన కలిగినది అని మనం ఎలా చెప్పగలుగుతామంటే, ఆది కాండము, ఇప్పుడు ప్రారంభానికి వద్దాం. ఆది కాండము మొదటి అధ్యాయము. దేవుడు ప్రారంభంలో ఏమనుకున్నాడంటే, నేను ఒక చక్కని మందిరాన్ని కట్టుకోవాలి అనుకున్నాడు. ఆయన ఒక మంచి మందిరాన్ని కట్టుకున్నాడు. ఆ మందిరమే ఈ సృష్టి. ఏంటి? ఈ సృష్టి. ఈ మందిరం అనే ఆయన చేయబడిన ఈ సృష్టే ఆయన ఉండడానికి చేసుకున్న మందిరం. అంటే ఈ సృష్టిని కలిగించిన దేవుడు తాను కట్టుకున్న ఈ మందిరంలో తన ఉండాలని కనుక్కుని ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక మనిషిని తయారు చేసుకుని, మనిషిని పుట్టించుకుని, ఆ మనిషిని అందులో పెట్టాడు. అంటే ఎవరు ఉండాలనుకున్నాడు? దేవుడు ఉండాలనుకుని చేసుకున్నాడు. కానీ ఈ సృష్టిలో ఆయనకు ప్రతినిధిగా, ఆయనకు ప్రతిగా మానవుణ్ణి పెట్టాడు. ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు ఆ సృష్టిలోనికి వచ్చి ఆ సృష్టిని ఏలకుండా మనుషులను చేసి, మనుషులను సృష్టించి, మనుషులను పుట్టించి ఆ సృష్టి మీద అధికారం వాళ్ళకిచ్చాడు. ఇప్పుడు చదువుతాం. ఆది కాండము మొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరి స్వరూపమందు? దేవుని స్వరూపమందు. ఎవరి పోలిక? దేవుని పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఏలేవాడు భూమిని, సమస్త భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని, ప్రతి దాన్ని. ఇప్పుడు ఎవరు ఏళ్తారంట? ఎవరు వెళ్తారు? మనుషులు. అదేంటి? నువ్వు తయారు చేయడం ఏంటి? వాడు వెళ్ళడం ఏంటి? నేను ఇల్లు కడితే నేనే ఉంటాను అందులో, అంతేనా? నేను ఇల్లు కట్టి ఇంకోటికి ఇస్తానా నేను? ఇక్కడ సముద్రాన్ని చేసింది ఎవరు? దేవుడు. భూమిని చేసింది ఎవరు? ఆకాశాన్ని చేసింది ఎవరు? ఈ సమస్తాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. మరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయనది కాబట్టి, ఇదంతా ఆయనదే కాబట్టి ఆయనే పరిపాలించాలి కదా. మళ్ళీ ఇంకొక మనిషిని చేయడం ఏంటి? ఆ మనిషిని ఆ పరిపాలనలో తీసుకెళ్తూ నువ్వు వెళ్ళరా అంటవేంటి? ఇక్కడే మనం లాజిక్ ఉంది, మనం ఆలోచించాలి. ఇక్కడే మా సమస్త సృష్టిని అంతటిని చేసిన తర్వాత, అంత రెడీ అయిన తర్వాత ఆ సింహాసనం మీద నువ్వెక్కొచ్చు కదా ప్రభువా.
మళ్ళీ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆ చెట్లను, ఆ పుట్టలను, ఆ చేపలను, ఆ జంతువులను, వాటి భూమి మీద ఉన్న సమస్తంను ఏలడానికి మరలా వాడిని ఒక మనిషిని చేయవలసిన అవసరం ఏమొచ్చింది ప్రభు అంటే, దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక మనిషి, నేను పుట్టిస్తున్న మనిషి ఈ సృష్టిలో నేనుండటం కుదరదు, కానీ నా పోలిక చొప్పున నా స్వరూపమందు ఒక మనిషిని కూర్చోబెడతాను ఈ సృష్టి మీద అధికారిగా. ఈ సృష్టిని చేసింది నేనే, కానీ దీని మీద అధికారిగా నేనున్నాను. ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి ఎలా ఉంటాడంటే సేమ్ నా లక్షణాలే. అంటే ఆ మనిషి ఉంటే నేనున్నట్టే, నేనుంటే ఆ మనిషి ఉన్నట్టే. మీకు అర్థమవుతుందా? అలా దేవుడు ఏం చేశాడంటే ఈ సమస్త సృష్టిని చేసి సృష్టి మీద అధికారాన్ని ఇచ్చి, నువ్వేలు, నువ్వు పరిపాలన చేయి, నువ్వు నాకు ప్రతిబింబానివి, నువ్వు నా ప్రతినిధివి, నువ్వు నా డూపువి. ఎవరు? మనిషి. అప్పుడు అప్పుడు ఆ సీన్లో మనిషి ఎవరు? ఇప్పుడు దేవుని యొక్క డూపు, సేమ్ అనమాట. కాపీ, జిరాక్స్ అనమాట. దేవుని జిరాక్సే మనిషి. ఇప్పుడు మనిషి పరిపాలిస్తున్నాడంటే, ఆ భూమి మీద మనిషి ఏలుబడి చేస్తున్నాడంటే సాక్షాత్తు దేవుడు చేస్తున్నట్లే. దేవుని పరిపాలనే మనిషి పరిపాలన, మనిషి పరిపాలన దేవుని పరిపాలన. అలాంటిది అంత గొప్ప త్యాగిచ్చిన దేవుడికి ఈ మనిషి ఎంత రుణపడి ఉండాలి? ఇప్పుడు ఒక పెద్ద డబ్బున్న ఒక వ్యక్తి, గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన ఒక గొప్ప వ్యక్తి మరొక వ్యక్తిని పిలిచి, ఒరే నాయనా, నువ్వు ఒక పార్టీ పెట్టు, నువ్వు దానికి ఒక ఎమ్మెల్యేగానో ఒక ముఖ్యమంత్రిగానో నువ్వు ఉండు, నీకు అయ్యే ఖర్చంతా నేను ఉంటాను, నీ వెనకాలండి నేను నడిపిస్తాను, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి నువ్వు ఎలక్షన్లో నిలబడు, నామినేషన్ అయ్యి, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలిచేటట్లు నేను చేస్తాను, నీకెంత కావాలంటే అంత నన్ను అడుగు, నువ్వు ఎక్కడా ఏమి ఇబ్బంది పడకో, నువ్వు మాత్రం ఖచ్చితంగా మన పార్టీ తరపున నువ్వు నిలబడి నువ్వు సాధించి తీరాలి అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి ఈ డబ్బు పట్టుకెళ్ళిపోయి ఆ ప్లేస్లో వేరే వాడిని తీసుకొచ్చి నిలబెట్టాడు అనుకో. ఇప్పుడు వీడు ఏమంటాడు? ఈ మొదట ఆయన ఏమంటాడు? ఒరే, నేను నీకింత భాగ్యాన్ని ఇచ్చాను, నువ్వెక్కడో ఆ చేళ్ళంట మట్టంట పిచ్చుకుంటూ పనికిమాలిన పనులు చేస్తున్నా నిన్ను తీసుకొచ్చి నీకు ఒక మంచి హోదా ఇద్దాం, మంచి అధికారం ఇద్దాం, 10 మందిలో ఒక గుర్తింపు ఇద్దాం, ఒక గొప్ప స్టేజ్ని ఇద్దాం అని అనుకుని నా దగ్గర ఉన్న సొమ్మంతా వ్యయము చేసి, ఖర్చు చేసి నిన్ను ఒక నాయకుడిని చేద్దామని చెప్పేసి అనుకుంటే, నువ్వేంట్రా మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి నాయకుడు అంటున్నావు, ఇంకొకరిని నిలబెట్టవేంటి నువ్వు అని ఏమంటాడు ఇప్పుడు ఈయన? ఇంకా నువ్వు వద్దు, ఎవడో వద్దు, పక్క తప్పు అంటాడు. అవునా? తీసి పడేస్తాడు. దేవుడు మనిషిని పుట్టించి ఈ సర్వ మానవాళి మీద, సర్వ సృష్టి మీద అధికారిగా ఏలుబడి చేసేవారు ఎవరు? ఏలుబడి చేసేది ఎవరు చేస్తారు? ఏలుబడి కింగ్. ఎవరు? రాజు. ఏలుబడి చేసేవాడిని ఏమంటారు? రాజు. అంటే భూమి అంతా కలిపితే ఒక రాజ్యం అయితే ఈ భూమిని పరిపాలించేది ఎవరు అంటే రాజు. ఇప్పుడు ఆ భూమి సమస్త సృష్టి అంతా దేవుడిదే అయినప్పటికీ ఆ సృష్టి మీద ఇప్పుడు రాజుగా ఎవరిని పెట్టాడు? మనిషిని పెట్టాడు. అసలు రాజు ఎవరు? దేవుడు. అసలు రాజు, అసలు సిసలైన రాజు ఎవరంటే దేవుడు. ఆ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. ఎప్పుడైతే మనిషికి ఇచ్చాడో ఈ మనిషి ఏం చేశాడు? నాకెంతటి భాగ్యమో, ఎంతటి గొప్ప భాగ్యం ఇది, నన్ను దేవుడు చేయడం ఏంటి, ఇగో ఈ సృష్టి అంతటి మీద నన్ను రాజుని చేయడం ఏంటి, నన్ను పరిపాలింపజేయడం ఏంటి, ఏంటి నేనేనా, ఇది నిజమేనా అని ఒకసారి గిల్లుకోవాలి. అవునా? అంతటి గొప్ప భాగ్యాన్ని ఈ మనిషి ఏం చేశాడు తెలుసా? దేవుడు తినవద్దన్న పండు తిని ఈ అధికారాన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడు? అపవాదిగాడికి అప్పగించాడు. అంటే దేవుని మాట, అపవాదిగాడి మాట, ఇద్దరు మాటలు ఒక చోట ఉంటే దేవుడు ఇక్కడ బ్యాలెట్ బాక్స్ పెట్టాడు.
తినొద్దు, దాని మీద గుర్తేంటి? తినొద్దు అని. తిను అని ఈడు బ్యాలెట్ బాక్స్ వేసాడు, బాక్స్ పెట్టాడు. ఆదాము అవ్వలేరు ఇద్దరు కలిపి ఓటు ఎవరికి వేసారు? ఇప్పుడు అపవాది గడి బ్యాలెట్ బాక్స్లో వేసారు. అంటే వీళ్ళు పండు తిన్నారంటే అర్థం ఏంటి? ఆడికి ఓటేశారు. ఆడికి ఓటేయడం వల్ల ఇప్పుడు ఆడు రాజు అయిపోయాడు. ఇప్పుడు అసలు సిసల రాజు దేవుడు ఈ రాజు స్థానంలో మనిషికిస్తే, నేను రాజును కదా, నేను సమస్తాన్ని పరిపాలించమన్నాడు కదా అని ఆ గొప్ప స్టేజ్లో ఉండవలసిన వీడు, ఈ మొట్టమొదటి మనిషి, వీళ్ళిద్దరు కలిపి వెళ్ళి అపవాదిగడు ఓటేసి వాడికి అప్పగించాడు రాజ్యం. అంటే దేవుని ఆలోచన ఏంటి అంటే, దేవుడి ఆలోచన ఏంటంటే, నేను నా సామ్రాజ్యాన్ని స్థాపించాలి, నా రాజ్యం ఎలా ఉండాలంటే సేమ్ టు సేమ్ నాకులా ఉండాలి. దేవుని రాజ్యం ఎలా ఉండాలి? సేమ్ టు సేమ్ నాకులాగా ఉండాలి. ఒకసారి లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొన వలెను. అంటే దేవుడు ఏమనుకున్నాడంటే, ప్రారంభంలో నేను పరిశుద్ధుడను, నేను ఎలాంటి కల్మషము లేనివాడను, ఎలాంటి దోషము లేనివాడను, నేను స్వచ్ఛమైన వాడను, అలాగే నాకులాగానే స్వచ్ఛమైన మనుషులను నేను సృష్టించి నా పోలిక చొప్పున, చెప్పండి, నా స్వరూపమందు నాకులా స్వచ్ఛమైన మనుషులను సృష్టించి ఈ భూమి మీద నాకు లాంటి స్వచ్ఛమైన రాజ్యం చూడాలి అని అనుకున్నాడు. అంటే ఆ రాజ్యంలో ఎలా ఉండాలి? ఒక మాటలో మనం అనుకుందాం, దేవుడు ఎలా ఉన్నాడో ఆ మనుషులు కూడా అలాగే ఉండాలి. అంటే ప్రారంభ మనిషి ఆదాము అయితే, ఈ ఆదాము ఈ సమస్తాన్ని ఏలడానికి రాజును చేశాడు. ఈ ఆదాము నుంచి వచ్చిన పిల్లలందరూ ఏమవుతారు? వాళ్ళు కూడా రాజులే, రాజుల పిల్లలు రాజులే. ఈ వచ్చిన వాళ్ళంతా ఎవరి పోలికలో ఉండాలి? ఆదాము దేవుని పోలిక కాబట్టి ఆదాము నుంచి పుట్టిన వాళ్ళందరూ దేవుని పోలికలే. అంటే దేవుడు ఏమనుకున్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే, పరలోకమందు ఉన్న నేను ఒక భూమిని, ఒక సృష్టిని చేసి అక్కడ నా పిల్లలను ఉంచాలి, వాళ్ళు సేము నా రాజ్యంగా వాళ్ళు కూడాలి, వాళ్ళంతా సేమ్ టు సేమ్ పరిశుద్ధులుగానే ఉండాలి. అంటే నా రాజ్యం అంటే ఎలా ఉంటుందంటే, నీతి, న్యాయం, ధర్మం ఇదే ఉంటుంది, అదే నా రాజ్యం అని అనుకున్నాడు. అయితే అలా ఉండాలని కోరుకున్న మహానుభావుడి కోరిక కొద్ది రోజులకి ఏమైంది? విఫలమయ్యింది. పరిపాలన ఇప్పుడు ఎవరికి మారింది? అపవాది గడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక వీడు పుడుతున్న మనుషులందరినీ వాడు హస్తగత, ఎందుకంటే పరిపాలన ఆడిది. ప్రారంభ ఆదాము అవ్వలే ఎవరికి ఓటేశారు? ఆ అపవాది గడికి ఓటేశారు. ఇప్పుడు పరిపాలన వాడిది. మరలా దేవునికి ఆ రాజ్యం దేవునికి వచ్చేంత వరకు పరిపాలన అలాగే ఉంటది, అంతే. ఎందుకంటే వీళ్ళు తమంతట తాముగా వీళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చి, ఫ్రీగా ఉండండి, ఫ్రీగా తిరగండి, ఫ్రీగా మీ మీద మీరు రోబోల్లాగా, రిమోట్ కంట్రోల్ లాగా మీరు నా చెప్పు చేతల్లో ఉన్నవారు కాదు, మిమ్మల్ని ఫ్రీగా ఉంచేశాను నేను. కాబట్టి మీ ఫ్రీ విల్ని బట్టి మీరు ఏది మంచో ఏది చెడో ఎన్నుకుని మీరు బ్రతకండి. ఏదేమైనా మన రాజ్యం నేను అనుకున్నట్టుగా ఉండాలి, అంటే పరిశుద్ధంగా ఉండాలి అని అనుకున్నాడు దేవుడు. అయితే కొద్ది రోజులకే ఆయన ఆలోచనను వీళ్ళ తిప్పుకొట్టి ఈ రాజ్యాధికారాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? అపవాదిగడికి అప్పగించి, నువ్వేలు మమ్మల్ని అని ఇచ్చాడు. ఎప్పుడైతే అపవాదిగడికి వీళ్ళ రాజ్యం అంటగట్టారో దేవుడు దూరం అయిపోయాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు దూరం అయిపోయాడు. మీకు సమస్త సృష్టిని చేసి, ఊరి దీని అంతటిని మీరు ఏలండ్రా, పరిపాలించుకోండిరా, భూమిని నిండించండిరా, విస్తరించండిరా, గొప్పవాళ్ళు అవ్వండిరా, నా రూపంలో నా పోలుక చొప్పున మీరు బతకండి, మీరు హ్యాపీగా ఉండండి, నిరంతరము నిత్య జీవం కలిగి ఉండండి అని అంటే, మిమ్మల్ని నేను రాజుని చేస్తే మీరెళ్ళి ఆంధ్ర రాజుని చేసుకున్నారండి మీరు. ఇది ఎక్కడ దరిద్రం? ఎవడైనా
ఈ పదవి నాకు దక్కితే నాకు వస్తే బాగుంటది అని కోరుకుంటాడు, కానీ నా పదవి ఇంకొకటికి ఇచ్చేస్తాను అని ఎవడైనా అనుకుంటాడా? మీరేంట్రా ఇలా చేశారు, ఛీ మీకు మీకు నాకు ఇంకా సెట్ అవ్వదు, కానీ ఇంకా మీ ముఖం నాకు అసలు చూపించొద్దని చెప్పి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని తోటలోంచి వెళ్ళగొట్టేశాడు. ఇదే పాపం, ఇదే అసలు సిసలైన పాపం. దేవుని నుండి తొలగిపోవుటయే మనిషి చేసిన పాపం. దేవుని అధికారాన్ని ధిక్కరించడమే మనిషి చేసిన, చెప్పండి, అసలైన పాపం. అక్కడ మొదలైంది మనుషుల పతనం. అక్కడ మొదలైంది భూమి నిస్సారవంతంగా మారిపోవడం. అక్కడ మొదలైంది గాలిలో కల్ముషం. అక్కడ మొదలైంది ఏదైనా తోటలో. అక్కడ మొదలైంది ఈ వాతావరణంలో మార్పులు. అక్కడ మొదలైంది ఈ సృష్టి మనిషి మీద తిరుగుబాటు చేయడం. అంతకుముందు ఈ సృష్టి మనిషి మీద తిరుగుబాటు చేయలేదు. ఒక పులి కానీ ఒక సింహము కానీ ఇక ఇతర ఏ క్రూర మృగాలు ఏవైనా సరే సాధువులేవి. ఈరోజు ఒక గొర్రె, మేక, ఆవు ఇవన్నీ ఎలా ఉన్నాయి? అవి కూడా అలాగే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో యావత్తు సృష్టి మనిషి మీద వ్యతిరేకంగా తిరగబడింది. ఈరోజు పిడుగులు పడి మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు? ఈరోజు ఎడదెబ్బకి ఎందుకు చచ్చిపోతున్నారు మనుషులు? ఈరోజు కరోనా వల్ల ఎందుకు చచ్చిపోతున్నారు మనుషులు? ఈరోజు యాక్సిడెంట్ అయ్యి ఎందుకు చచ్చిపోతున్నారు మనుషులు? ఈరోజు భయంకరంగా మనుషులపైన ఎటువైపుకు వెళుతున్నా ఏమో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మనిషి ఎందుకున్నాడు అని అంటే, అనువనువున మనిషి వెనకాల మరణం అనేది వెనకాల తిరుగుతుందంటే అర్థం ఏంటి? ఈ ప్రకృతి మనిషికి ఏమైంది? విరోధిగా మారింది. ఎప్పుడు? ఏదేను వనంలోనే, ఏదేను తోటలోనే. అంటే ఒరే ఎదవా, దేవుడు నిన్ను ప్రేమించి మమ్మల్ని సృష్టించి మమ్మల్ని నీ కిందకు లోపడమంటే మళ్ళీ అధికారం తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చావేంట్రా పనికిమాలుడా. ఇక చూసుకోరా, నీతో మా బ్యాటడాడతాం ఈరోజు, బంతాడు ఇక్కడి నుంచి మొదలైందిరా నీ పతనం ఇక్కడి నుంచి అని సృష్టి యావత్తు కూడా మనిషి మీద తిరుగుబాటు మొదలుపెట్టింది. అక్కడ పోయింది మనిషి యొక్క దేవుడు అనుకున్న రాజ్యం. అక్కడ మిస్ అయింది. మీకు అర్థమవుతుందా? కానీ దేవుని ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. ఏంటి ఆలోచన? నేనెప్పటికైనా నేను అనుకున్న రాజ్యాన్ని చూడాలి. ఎక్కడ? భూమి మీద, పరలోకంలో కాదు. ఎక్కడ? భూమి మీద. నేను ఎప్పటికైనా భూమి మీద నేను అనుకున్న రాజ్యాన్ని చూడాలి. నువ్వు అనుకున్న రాజ్యం నీ వల్ల కాదు కదా ప్రభువా. ఇప్పుడు మనిషికి అప్పగించావు, మనిషి ఫెయిల్ అయ్యాడు, నువ్వేమో భూమి మీదకి రాలేవు, ఎలా సాధ్యం అవుతుంది అని అంటే, నేనే వస్తా. ఎలా వస్తావు? మానవుడు చెడగొట్టిన ఈ అధికారాన్ని మానవుడి రూపంలోనే వచ్చి ఈ అధికారాన్ని నేను మరలా సేజిక్కించుకుంటా, నా రాజ్యాన్ని స్థాపిస్తా. పరిశుద్ధమైన రాజ్యము, నేను అనుకున్న రాజ్యము, నేను అనుకున్న విధులు విధానాలు అందులో నేను చూసుకుంటా. మీకు అర్థమవుతుందా? అంటే దేవుని రాజ్యము అని అంటే అందులో ఏముంటాయి తెలుసా? ఏమన్నాడు దేవుడు? మీకా గ్రంథము ఒకసారి చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. ఏంటి? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా నడుచుకోవడం అంటే దేవుని రాజ్యము అని అంటే న్యాయంగా నడుచుకోవడం అన్నమాట. కనికరము చూపడం అంటే ఎవరైనా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద కనికరము చూపడం అంటే అది దేవుని రాజ్యంలోనే ఉంటదన్నమాట. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇంతే కదా, ఈ మూడే కదా దేవుడు నిన్ను అడిగాడు. అంటే ఆయన రాజ్యంలో ఏముంటాయంటే ఇవే ఉంటాయి. ఏముంటాయి ఆయన రాజ్యంలో? ఏముంటాయి? ఆదాము ప్రారంభంలో పండు తినకముందు ఆదాము ఎలా ఉన్నాడు? దేవుని పోలికగా ఉన్నాడు. అంటే అతను ఎలా నడుచుకుంటున్నాడు? అప్పుడు న్యాయముగా నడుచుకుంటున్నాడు. వాళ్ళ భార్యకి ఒకవేళ ఆకలేసింది అనుకో, వెంటనే కనికరపడి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆదాము పరిగెత్తుకుని వెళ్ళి
పండులు తెంపుకొచ్చి ఇస్తాడు. ఆ జంతువుల్లో ఏ జంతువుకైనా ఏదైనా జరిగిందనుకో ఆదాము ఏం చేస్తాడు? పరిగెత్తుకుని వెళ్ళి ఆ జంతువుని కాపాడతాడు. ఆ జంతువులను కోసుకుని తినే ఆలోచన ఆదాముకి రాదు. ఎందుకు? వాటి మీద మాంసము తినే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే పాపం చేసిన తర్వాత. పాపం చెయ్యకముందు మనిషి మాంసాహారి కాదు, మనిషే కాదు, ఏ జంతువు మాంసాహారి కాదు. పాపము చెయ్యకముందు మాంసాహారి అసలే కాదు ఎవరు కూడా. పాపము చేసిన తరువాతే మనిషి మాంసాహారి అయ్యాడు, జంతువులు కూడా మాంసాహారి అయ్యాయి. ఈ విషయాలు మనం గమనించాలి. రాజ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవ్యం అంటే ఒక మతం అని అనుకుంటున్నారు. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కూడా ఒక మతస్థుల్లాగానే చుట్టూ ఒక బౌండరీ ఏర్పాటు చేసేసుకుని ఇంతమంది మనం విశ్వాసంలో ఉన్నాం, ఇక మన సంఘం మందే, మన విశ్వాసం మందే, మన పాటలు మనయే, మన సంగీతం మందే, మన వాయిద్యాలు మనయే, ఏదో 4 మాటలు చెప్పుకుని హల్లెలూయా స్తోత్రాలు చెప్పుకుని ఏదో కొద్దిసేపు కాలం గడిపేసి ఉపవాసాలు వచ్చినప్పుడు ఉపవాసాలు చేసేద్దాం, శ్రమ దినాలు వచ్చినప్పుడు శ్రమ దినాలు చేసేద్దాం, క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ చేసేద్దాం, ఇంకే పండుగ వస్తే ఆ పండుగ చేసేద్దాం, మళ్ళీ సదిలి పెట్టి కూర్చుందాం, మన పనులు మనం చేసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో టర్న్ ఏమొస్తుందో దానికోసం వెయిట్ చేద్దాం, అది కూడా చేసేద్దాం, ఇంకోటి ఏమొస్తుందో చూద్దాం, అది కూడా చేసేద్దాం. ఇలా ఒక బౌండరీ కట్టుకుని బౌండరీ లోపడే ఒక మతస్థుల్లాగానే జీవిస్తున్నారు ఈరోజు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే మతం కాదు. క్రైస్తవ్యం అంటే దేవుడు అనుకున్న రాజ్యాన్ని స్థాపించే వ్యవస్థ. అర్థమవుతుంది మీకు? దేవుని రాజ్యాన్ని స్థాపించే ఒక వ్యవస్థే క్రైస్తవ్యం. సంఘం అంటే దేవుని రాజ్యం కాదు. సంఘం అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ఎక్లీషియా, ఒక సంఘం, ఒక గుంపు. అర్థమవుతుందా? దేవుని రాజ్యం వెనకాల పనిచేసే వ్యవస్థ ఏదంటే అదే క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యం ఏంటంటే ఆది కాండములో దేవుడు అనుకున్న రాజ్యాన్ని ఆది మానవుడైన ఆదాము పోగొట్టేశాడు. అర్థమవుతుంది మీకు? ఆ రాజ్యం మానవుడు కోల్పోయాడు. ఆ అధికారం తీసుకెళ్లి అపవాదిగాడికి అప్పగిస్తే అపవాదిగాడు వీరిష్టానుసారంగా భూమి మీద పరిపాలన చేస్తూ వచ్చాడు. మీకు అర్థమవుతుందా? వాడికి నచ్చినట్టుగా మానవులు కల్పించుకున్న పద్ధతులు దైవోపదేశములని బోధించువారు అన్నాడు యేసుక్రీస్తు వారు. అలాగే యెషయా గ్రంథంలో కూడా. అంటే మనుషులు కల్పించుకున్న పద్ధతులు వచ్చేసాయి, దేవుడు అనుకున్న పద్ధతులు లేవు. రకరకాలుగా ప్రపంచం అంటే ఎన్నో దేశాలు, దగ్గర దగ్గర 250 దేశాలు. ఈ 250 దేశాలలో కూడా ప్రతి దేశానికి వారి వారి కట్టుబాట్లు, వారి వారి పద్ధతులు, వారి వారి వ్యవహారాలు. ఏ దేశానికి ఆ దేశానికి వాళ్ళు అనేక రకాలుగా సిద్ధాంతాలన్నీ సృష్టించేసుకున్నారు, పుట్టించేసుకున్నారు. ఇవన్నీ దేవుని రాజ్యంలో ఉండే లక్షణాలు కాదు. దేవుడు అనుకుంటున్నాడు ఎన్ని పుట్టించుకున్నా నా రాజ్యం నా రాజ్యమే, లోకం లోకమే అంటున్నాడు. మరలా నేను అనుకున్న విధులు, నేను అనుకున్న విలువలు, నేను అనుకున్న న్యాయం, నేను అనుకున్న సత్యం నేను చూడాలంటే అది నా రాజ్యంలోనే చూడాలి నేను. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ రాజ్యం? ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు దేవుడే మానవ రూపిగా వచ్చాడు. ఎందుకు? ఈ రాజ్యాన్ని ప్రారంభంలో ఎవరికి అప్పగించాడు? దేవుడు మనిషికే అప్పచెప్పాడు. అప్పగించి నువ్వు ఏలరా నాయన అని అంటే వీడు తీసుకెళ్ళి ఈ సమస్తాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? అపవాదిగారి చేతిలో పెట్టి నువ్వు వేలు అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం నుంచి 9:7 నుంచి చూద్దాం. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరెజిము కొండ కప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా, నేను షెకెము యజమానులారా, మీరు నా మాట వినని ఎడల దేవుడు మీ మాట వినును, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు. ఏంటి మాట చెప్పవయ్యా అని అంటే ఒక ఉదాహరణగా చెబుతున్నాడు. ఏమని? చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరాయంట. చెట్లన్నిటికీ ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి? కొబ్బరి చెట్టుకి, అంటి చెట్టుకి, చింత చెట్టుకి, యాప చెట్టుకి, ఆ చెట్టుకి, మొత్తం ఈ చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. మీటింగ్ పెట్టుకుని అన్నాయంట, ఒరే మన చెట్లన్నిటి మీద ఎవరినొకరిని రాజుగా చేసుకుందాంరా,
రాజు లేకపోతే బాగదరా, బోరు కొట్టేస్తుంది, మనకు రాజు కావాలరా అనుకున్నాయంట చెట్లు. అప్పుడు 9వ వచనం, మమ్మను ఏలమని ఒలీవ చెట్టుని అడిగాయంట. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ చెట్లన్నీ కలిపి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒలీవ చెట్ట నువ్వు రాజుగా ఉంటావా మాకు అని అడిగాయంట. ఎవరిని అడిగే? ఒలీవ చెట్టుని. అప్పుడు ఒలీవ చెట్టు ఏమంది? అడగగా ఒలీవ చెట్టు, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో ఆనా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడుతున్నదంట. ఒలీవ చెట్టు అన్నదంట, నాకేం పని పాట లేదేంటి మీకు రాజుగా ఉండడానికే? నా నుంచి వచ్చే తైలంతో అటు దేవుణ్ణి గణపరుస్తారు, ఇటు మనుషులు కూడా గణపరచబడతారు. నేను తైలం ఇవ్వడం మానేసేసి, వీళ్ళని సంతోష పెట్టడం మానేసేసి, దేవుణ్ణి సంతోష పెట్టడం మానేసేసి మీ మీద రాజుగా ఉండే నేను అటు ఇటు తిరుగుతాను, ఉండండి. ఇంకా పని పాట లేకుండా ఇంకా అటు ఇటు తిరుగుతూ కూర్చుంటాను, నేను రానా అన్నది. ఎవరు? ఒలివ చెట్టు. సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే చెట్టుకి వెళ్ళి, ఎక్కడికి? అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడుగగా, మళ్ళీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. అంజూరపు చెట్టు ఏమన్నదంటే, చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలము నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. నాకు పని పాట లేదనుకుంటున్నారేంటి? మంచి మంచి ఫలాలు ఇస్తున్నాను నేను, అంజూరపు ఫలాలు, అవునా? మంచి మంచి ఫలాలు ఇస్తున్నాను. ఈ ఫలాలు ఇవ్వటం మానేసేసి మీకు రాజుగా ఉండి నేను అటు ఇటు తిరుగుతాను కూర్చుంటాను, ఉండండి అలాడే అనం. 12వ వచనం, అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడదాను. మళ్ళీ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాంట. ద్రాక్ష చెట్ట నువ్వైనా మాకు రాజుగా ఉండవా అన్నదంట. ఉంటాను పాపం, నాకు పని పాట ఏమి లేదు, మీ మీద రాజుగా ఉండి నేను పెద్ద పెద్ద రకం తీసేసుకుని మంచి ద్రాక్షరసం ఇచ్చి దేవుణ్ణి నరులను సంతోషపెట్టే ద్రాక్షరసం ఇవ్వడం మానేసి ఇంక మీకు రాజుగా ఉండి అడ్డు తిరుగుతాను, వెళ్ళాలండి అమ్మా చెప్పారు అన్నదండి. ఓరి నాయన, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాం, ఏమన్నదే? చెప్పు తీసి కొట్టింది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాం, చెప్పు తీసి కొట్టింది. ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చాం, ఇంకా చీపురు కట్టి చదివేస్తుంది ఇది, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అప్పుడు 14 వచ్చాం, చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా. ఈ చెట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయంట? ముండ్ల పొద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలిలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. ఎక్కడికి వెళ్ళాయంట? ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు రాజుగా ఉండవా అన్నాయంట. వెంటనే ఎగిరి గొంతేసింది. ఏది? ముండ్ల పొద. రండి 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 అన్నది. నా దగ్గరికి వచ్చి నా నీడను ఆశ్రయించండి అంట. ముండ్ల పొదలో నీడ ఎక్కడ ఉంటది? ముండ్ల పొద. ఆ పొద కిందకి వెళ్తే పైన ఏమున్నాయి ఇప్పుడు? ముళ్ళు. ఏంటి పరిస్థితి? ఆడి కిందకి వెళితే గుచ్చటం. ముండ్ల పొద కిందకి వెళితే ఇంకా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ మీరు నా నుంచి వెళ్ళిపోవాలనుకుంటే, నా నీడకు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలనుకుంటే నా నుంచి వచ్చే అగ్నితో మిమ్మల్ని కాల్చేతానంటుంది. అంటే అర్థం ఏంటి? వీళ్ళ వెళ్ళక వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వెనక్కి తిరిగి రావడానికి లేదు. ముండ్ల పొద అంటుంది, రండి రా, నేను అదే ఎదురు చూస్తున్నాను, మీరు ఎప్పుడు వస్తారా అని. రండి, నా నీడను ఆశ్రయించండి, నా కిందికి రండి, నేను మీకు ఆశ్రయిస్తాను. ఆశ్రయమా బొందా? నీ ఒంటి నిండా ముళ్ళే. నీ కిందకు వస్తే నువ్వు గుచ్చుతావే తప్ప కానీ, నువ్వు నాశనం చేస్తావో తప్ప కానీ, నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేసేస్తావో తప్ప కానీ మమ్మల్ని నువ్వేం బాగు చేయవు బాబో, వెళ్ళిపోదామనంటే కాల్చి బూడి చేసేస్తాను వెళ్ళావంటే. అంటే అరెస్ట్ అయిపోరు అన్నమాట వెళ్ళొచ్చు. ఎందుకు చెప్పాం? ఆదాము దేవుడు నువ్వు రాజుగా ఉండి సమస్తం ఏలరా నాయనా, సముద్రపు పక్షులు లేలు, ఇదిగో చేపలు లేలు, ఈ జంతువులు లేరు, ఈ వృక్షాలు లేలు, ఈ సమస్త సృష్టి మీద నిన్ను రాజుగా పెట్టాను, నువ్వు ఏలరా నాయనంటే, ఇదిగో నన్ను దేవుడు ఏలమన్నాడు, నా బదులు నువ్వు వేలే అని ఎవరికిచ్చాడు? ముండ్ల పొదకి. ఆ పొదగడు ఎవడు? ముండ్ల లాంటివాడు. ఆడికి అప్పగిస్తే వాడు అన్నాడు, శబాష్, నాకు ఓటేశారు, నన్ను గెలిపించారు, ఇక్కడి నుంచి నా పరిపాలన చూడండి అని అనుకుని దేవుడు అనుకున్న రాజ్యము, దేవుడు అనుకున్న విలువలు, దేవుడు అనుకున్న కోణం ఇక మనుషుల్లో కనబడటం లేదు.
అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయానికి వచ్చినప్పటికి దేవుడు అన్నాడు, ఆయన వస్తాడు, ఆయన సంతానం వస్తుంది, భూమి మీద నేను ఒక రాజ్యాన్ని ఎప్పుడు కడతావు? నువ్వు ఎప్పుడు కడతావు బాబు? నా రాజ్యం పరిపాలన ఉంది, నువ్వెప్పుడు, నీ వల్ల కాదు అని అంటే కడతా. ఇప్పుడు అప్పుడే కాదు, మరి ఎప్పుడు కడతావు? దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు ఎప్పుడు కడతానంటే 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, 44వ వచనంలో, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలుగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పడగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగయుగములు నిలుచును. అపవాదిగాడు రాజ్యం చేపట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న మనుషులందరినీ రెచ్చగొట్టి భయంకరమైన పద్ధతులు, భయంకరమైన విధులు, భయంకరమైన విగ్రహారాధన, దేవుణ్ణి చూపించకుండా ఏదైనా చేయొచ్చు అని చెప్పి రకరకాల కోణాలలో మనుషులందరినీ మభ్యపెట్టి రకరకాల పద్ధతులన్నీ పెట్టి మనుషులందరినీ చేర్పేశాడు. ఎవరు? ఆదిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ రాజుల కాలంలో వచ్చాడు. ఏ రాజుల కాలంలో? రోమీయుల చక్రవర్తుల కాలంలో వచ్చిన ఆయన. ఆగస్ట్ నెల ఉంది కదా మనకి, ఆ అగస్టిస్ పరిపాలనలో పుట్టి ఈయన ఈ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అంటే అప్పుడు మొదలైంది. ఆయన ఆ రాజ్యాన్ని మొదలుపెట్టే ముందు శిష్యులను ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు మన రాజ్యాన్ని స్థాపించాలి, ఇది మొదలుకొని మన రాజ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. రాజ్యాన్ని స్థాపించాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్న రాజ్యాన్ని ఏం చేయాలి? ఆల్రెడీ రాజ్యాలు ఉన్నాయి కదా ప్రపంచంలో. ఎవరు పెట్టిన రాజ్యాలు అయ్యి? అపవాదిగడి రాజ్యం, అపవాదిగడి పద్ధతులు, అపవాదిగడి పరిపాలన, అపవాదిగడి కుయుక్తులు. అంటే మానవులు ఈరోజు ఏర్పాటు చేసుకున్న పద్ధతులన్నీ ఎక్కడి నుంచి పుట్టే? దేవుడు ఒక మాట అంటాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను నమ్మకుడి. ఈ లోకంలో ఉన్న వాటి ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవి ఎవరి వల్ల పుట్టినవి? అపవాదిగడి వల్ల, లోకం వల్ల పుట్టవి. ఇవి ఈ దేవుని వల్ల పుట్టినవి కాదు. అనంటే లోకంలో యేసుక్రీస్తు రానంత వరకు పరిస్థితి ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, కొట్టుకు చావడం, తన్నుకు చావడం, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, రాజ్యాలు, సామ్రాజ్యాలు కూలగొట్టుకోవడం, నిలదొక్కుకోవడం, కూలదొట్టుకోవడం, ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు, మగవాళ్ళ వల్ల యుద్ధాలు, భయంకరమైన ప్రపంచం ఎలా అంటే దుర్మార్గం, భయంకరమైన పరిస్థితుల్లో ఇంకా సుత ముగ్గిపోయింది అని అనుకున్నప్పుడు, టైం అయిపోయినప్పుడు అప్పుడు వచ్చాడు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. కాలం పరిపూర్ణం అవ్వడం అంటే ఏంటి అర్థం? అనుకున్న టైము కంప్లీట్ అయినప్పటికీ. ఇప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు, వచ్చే నెల 23 నుండి అని. పెళ్లి ఎప్పుడు? వచ్చే నెల 23వ తారీఖున పలానా అబ్బాయి పలానా అమ్మాయి మెడలో తాళి కడతాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాలంటే ఏమవ్వాలి? ఆ టైం రావాలి, ఆ కాలం పరిపూర్ణం అవ్వాలి. అవునా? 8 గంటల 15 నిమిషాల 26 సెకండ్లకి కరెక్ట్గా నువ్వు కట్టాలి అబ్బాయి అన్నారనుకో, 8 గంటల 15 నిమిషాల 25 సెకండ్లు కరెక్ట్గా కాలం పరిపూర్ణము అవ్వాలి. అప్పుడు కట్టే టక్మని అంటారు. అంతేనా? నువ్వు కరెక్ట్గా పలానా టయానికి, ఇది ముహూర్తాలు ఈ సిద్ధాంతాలు ఏళ్ళలో చూసుకునేది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. అదిగో నువ్వు కూడా చెప్తున్నావు కాదనంటే ఎగ్జాంపుల్గా చెప్తున్న విషయం ఇది. అంటే కాలం పరిపూర్ణము అంటే ఏంటో చెప్తున్నాను నేను. అంటే యేసుక్రీస్తు వారు దేవుడు పలానా టయానికి నేను పంపించి నా రాజ్యాన్ని స్థాపిస్తాను అని ఒక అల్లారం పెట్టుకుని ఉన్నాడు దేవుడు. పలానా టయానికి తెల్లవారుజామున నేను 5:30కి నేను పలానా చోటకి వెళ్ళాలని అలారం పెట్టుకున్నాం. కరెక్ట్గా ఆ టైం పూర్తయ్యేసరికి అలారం ఏమవుతుంది? లెగరా, లే 5:30 అయింది, లేగు 5:30 అయింది, లేగు ఉంటుంది అది అలారం. అన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించడానికి ఆయన ఒక అలారం పెట్టుకున్నాడు. కాలం
కరెక్ట్గా అది టైం పూర్తయింది. కరెక్ట్గా ఆయన యేసుప్రభు ఏం చేశారు, అలా ఆ శకనతో సహా కంప్లీట్ అయినప్పటికీ మరియ గర్భంలోనికి ప్రవేశం జరిగింది యేసుక్రీస్తు వారు. కాలం పరిపూర్ణం అవడం అంటే అది. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించింది. ఆది కాండంలో ఏదేను తోటలో ఆదాము వలన పోయిన రాజ్యం 2000 సంవత్సరాల క్రిందట మరియ గర్భంలో ప్రవేశపెట్టాడు ఆ రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడానికి. అర్థమవుతుంది మీకు? ఎక్కడ ఓడిపోయింది ఈ రాజ్యం? ఏదైనా తోటలో ఓడిపోయింది. దేవుడు అనుకున్న రాజ్యం ఏదైనా తోటలో ఓడిపోయింది. అపవాదిగడి రాజ్యం వచ్చింది, వాడు గెలిచాడు. వాడి కాలం, ఈ కాలం ఎంతవరకు అని అంటే యేసుక్రీస్తు వారు మరియ గర్భములో ప్రవేశించేంత వరకు వీడి వ్యాలిడిటీ, వీడి పదవి కాలం అనమాట. ఆ కాలం, ఆ పదవి అయిపోతున్న టయానికి దేవుడు యేసుక్రీస్తు వారిని నింపేశారు. దేనికి? మరలా ఎలక్షన్. ఏంటి? మరలా ఎలక్షన్. ఇప్పుడు మరలా అపవాదిగా టైం అయిపోతుంది, మరలా ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ఎవరు గెలవాలి? దేవుని రాజ్యాన్ని మరలా గెలిపించాలి. ఈసారి దేవుడు ఏం చేశాడంటే ఇంకో మానవుడిని పెట్టలేదు ఇప్పుడు ఈ రాజ్యానికి. మొదటి మానవుడు తప్పు చేశాడని దేవుడు ఏమనుకున్నాడు, ఇంకా మానవులు ఎవరిని పెట్టినాకే ఇంకెవరికి ఈ రాజ్యాన్ని అప్పగించకూడదు, నేనే స్వయంగా వెళ్ళాలి. ఎలా వెళ్తావు ప్రభు అంటే నరుడిగా వచ్చాడని. మీకు అర్థమవుతుందా? నరుడిగా వచ్చి ఈ రాజ్యాన్ని చేపట్టాడు. ఈ రాజ్య విస్తీర్ణం అవ్వాలంటే, ఇప్పుడు ప్రజలందరూ ఈ రాజ్యంలోకి చేరాలంటే, ప్రజలందరూ ఈ రాజ్యంలోకి వచ్చి దేవుడు అనుకున్న విలువలు ఈ రాజ్యంలో కనబడాలి అని అంటే, దీనికి కార్యకర్తలుగా పనిచేయవలసిన వారెవరు చెప్పండి? మనం, సంఘం. మనం కార్యకర్తలం. మన పని ఏంటి? క్రైస్తవం యొక్క పని ఏంటంటే ఎలాగైనా సరే ఈసారి ఖచ్చితంగా మన పరిపాలనను తీసుకురావాలి. మన దేవుడు సంకల్పించిన రాజ్యాన్ని ఆయనకు చూపించాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి, దానికోసం మనం పాకులాడాలి. అంటే దేవుడు భూమి మీద మనుషులకు పనప్పగించి ఆయన రాజ్యము కోసం పని చేయమని మనలందరినీ బాప్తిస్మము ద్వారా ఆయన సంఘంలోకి చేర్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అనంటే, ప్రస్తుతమందున్న ఈ అపవాదిగాడి రాజ్యాన్ని కోక్కటి వేళ్లతో సహా పీకి దేవుని రాజ్యాన్ని స్థాపింప చెయ్యాలి. అంటే ఏం చేయాలి మనం అంటే, అసత్యం ఏదైతే ఉందో దాన్ని బయలుపరిచి, సత్యం ఏదైతే ఉందో దాన్ని బయలుపరిచి, ఒరే నాయన ఇది అసత్యం, ఇది పనికిమాలింది, ఇది చెత్త, ఇది ఇంతకాలం మీరు ఇందులో ఉన్నారు, ఇంతకాలం మీరు దీంట్లో కొనసాగారు, ఇది కాదు అసలైనది, అసలైన రాజ్యం ఇది, అసలైన సత్యం ఇది అని సత్యాన్ని చూపించాలి. సత్యాన్ని చూపించాలంటే అసత్యాన్ని కూడా చూపించాలి. తెలుపును చూపించాలంటే ఏం చూపించాలి? నలుపును కూడా చూపించాలి. నేను మంచోడిని అనంటే చెడ్డోడెవడో కూడా చూపించాలి. క్రైస్తవం యొక్క పని ఏంటి అనంటే, యేసుక్రీస్తు వారు యోధా దేశంలో పుట్టి, ఇశ్రాయేల్ దేశంలో పుట్టి, అక్కడ ఉన్న చెత్త అంతటిని చూపించి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించాడు యేసుక్రీస్తు వారు. అవునా? ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిలో ఉన్న వాళ్ళందరూ దేవుని వారసులైతే, దేవుని శిష్యులైతే, యేసుక్రీస్తు శిష్యులైతే, యేసుక్రీస్తు శిష్యులు చేయవలసిన పని ఏంటి? ఎవరి ప్రదేశంలో ఏ చెత్త అయితే ఉందో దాని అంతా ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఉడుచుకోవాలి. ఇప్పుడు ఏదైనా పండగ వచ్చిందంటే ఎవరి ఇంట్లో ఉన్న చెత్త చెదారం క్లీన్ చేసుకుంటారా, క్లీన్ చేసుకోరా? ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ప్రతి ఇంట్లో ఉన్న చెత్త అంతా బాగు చేస్తారా? బాగు చేయరు కదా. ఒరే పండగ వచ్చింది, బాగు చేసుకోండి, నీట్గా శుభ్రంగా చేసుకోండి అంటారు. అప్పుడు ఏం చేయాలి? వెంటనే ఎవడి ఇంటిని వాడే బాగు చేసుకుంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు, యూదులు, అపోస్తులు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతున్న దరిద్రము, మోసము, చెడు, మూఢనమ్మకాలు, చెత్త చెదారం, మనుషులు కల్పించిన పద్ధతులన్నింటిని అరికట్టి అక్కడ దేవుని రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు అదే దేవుని రాజ్యం ఇక్కడ స్థాపించాలంటే ఇక్కడ పని ఎవరు చేయాలి? మళ్ళీ వాళ్ళు వచ్చి మన ఇంటిని కూడా కడుగుతారు. ఇప్పుడు అలా ఇక్కడ మనం ఏం చేయాలి? మన ఇంటి దగ్గర అదే దేవుని రాజ్యాన్ని మన దేశంలో మనం స్థాపించాలంటే మన చుట్టుపక్కల ఉన్న దరిద్రాన్ని అంతటిని మనం బాగు చేయాలి. మీకు అర్థమవుతుందా? మన చుట్టుపక్కల ఉన్న మన దరిద్రాన్ని అంతటిని మనం బాగు చేసి ఇక్కడ స్వచ్ఛమైన ఆ దేవుని రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి.
మరొక దేశంలో ఉన్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న దరిద్రాన్ని వాళ్ళు బాగు చేసి అక్కడ వాళ్ళు ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించుకోవాలి. అంటే దేవుని రాజ్యము సర్వ ప్రపంచమంతా వ్యాపించాలంటే సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కృషి చేసి వారి వారి సరిహద్దులలో పనిచేసి వారి వారి మధ్య ఉన్న దౌర్భాగ్యాన్ని, పనికిమాలినతనాన్ని, దరిద్రమైన మూఢనమ్మకాలు వాటి అన్నింటిని తొలగించుకుని దేవుని రాజ్యాన్ని స్థాపించే పనిలో ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే, మన బైబిల్ ఏదో మనం చదువుకోవాలి కానీ ఇతర గ్రంథాల గురించి మనకెందుకండి, మన దేవుడు మనకి ఏం చెప్పాడో మనం తెలుసుకోవాలి కానీ ఇతర వాళ్ళ గురించి మనకెందుకండి? యేసు ప్రభు ఎప్పుడైనా అలా చేశాడా? అపోస్తలులు ఎప్పుడైనా అలా చేశారా అని అంటారు. అర్థమవుతుందా? యేసు ప్రభు, అపోస్తలులు అలా చేశారో లేదో వచ్చే